హాయ్ అండి, ఇంతకుముందు మీకు నేను మినుము చేను చూపించాను కదా, అలాగే అత్తయ్య వాళ్ళు శనగ చేను కూడా వేశారు. కాయలు చూడండి, కోతకు వచ్చేసినట్టేనండి. ఇది కూడా ఒక 10 రోజుల్లో కోసేస్తారు. ఒకసారి చూడండి, ఇవి శనగలు కొంచెం ఎండితే బాగుంటాయండి, కొంచెం పచ్చిగా ఉన్నాయి. కాయలు చూడండి ఒకసారి, ఇవి కాల్చుకొని తింటే ఇంకా బాగుంటాయండి. చిన్నప్పుడు మేము కాల్చుకొని తినేవాళ్ళం. సరే చూడండి, వచ్చేసినట్టే. ఇంకో 10 రోజుల్లో వచ్చేసిద్దండి, తీసేస్తారు మొక్కల్ని. తెలుసు కదా, ఇవి మొక్కలు తీసేసి పక్కన పెడతారు. తర్వాత మిషన్లో పెడితే కాయలు గింజలు వేరే వేరే సెపరేట్గా వచ్చేస్తాయండి. తర్వాత తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు, బస్తాలో పోసి అమ్ముకోవచ్చు. అప్పుడు డబ్బులు మారుతాయి వాళ్ళకి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్, సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకొకటి, ఈ ఆకులు ఉప్పుగుంటాయండి, తెలుసా మీకు? ఉప్పుగుంటాయి ఇవి, ఎందుకనే వీటిని ఉప్పు శనగలు అంటారండి.